బరువు తగ్గడానికో లేకపోతే బెల్లీ ఫ్యాట్ తగ్గడానికో గ్రీన్ టీ తాగితే నెలకు 350 రూపాయలు బొక్క. ఇంకా దీంట్లో తేనె కలుపుకొని తాగితే ఒక పావు కేజీ తేనె కూడా బొక్కే. బేసిక్గా మనకు టీవీలో యాడ్లు వస్తూ ఉంటాయి. బెల్లీ ఫ్యాట్ తగ్గాలనుకుంటున్నారా, లేకపోతే మెటబాలిజం పెంచుకోవాలనుకుంటున్నారా, గ్రీన్ టీ తాగండి అని చెప్పేసి కొందరు హీరోయిన్లు చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఇవి తాగరు. వీటి వల్ల రియాలిటీలో చూసుకుంటే బరువు అనేది అసలు తగ్గదు. బరువు తగ్గేది పెరిగేది మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మెటబాలిజం అంటే మనకు మార్కెట్లో దొరికే పాలకూర కాదు. బాడీ ఎనర్జీని ఎలా బ్రేక్ చేస్తుంది, ఆ ఎనర్జీని ఎట్లా యూటిలైజ్ చేస్తుంది అనే ప్రాసెస్ని మెటబాలిజం అంటారు. గ్రీన్ టీ తాగితే మెటబాలిజం మీద పెద్ద ఇంపాక్ట్ ఏముండదు. ఈ గ్రీన్ టీ ప్యాకెట్ నుంచి మనకు గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా కొన్ని అదర్ కాంపౌండ్స్ వస్తాయి. వీటి వల్ల వెయిట్ లాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తారు, కానీ రియాలిటీలో చూసుకుంటే మనకు అంత బెనిఫిట్స్ ఏమి ఉండవు. అంత ఇంపాక్ట్ఫుల్ వెయిట్ లాస్ ఏమీ కనిపించదు. నెల మొత్తం తాగితే పావు కేజీ కూడా తగ్గరు. అర్థమవుతుందా? యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకు స్కిన్కి వేరే బెనిఫిట్స్ ఉంటాయి. మీరు టీలు కాఫీలు తాగే ప్లేస్లో గ్రీన్ టీ తాగితే కొంచెం క్యాలరీలు తగ్గుతాయి, దానివల్ల బరువు తగ్గే ఛాన్స్ ఉంది. కానీ ఓన్లీ గ్రీన్ టీ తాగితే మాత్రం బరువు తగ్గరు, బెల్లీ ఫ్యాట్ అస్సలు తగ్గదు. టైం వేస్ట్ చేసుకోకండి.